VS9 మీడియాకు స్వాగతం. ఆదివాసీ గిరిజన యువతపై మావోయిస్టుల ప్రభావం పడకుండా వారిని సక్రమ మార్గంలో నడిపించేందుకు భద్రాద్రి పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుంది. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి యువత క్రీడల్లో జాతీయ స్థాయి వరకు చేరుకుని ఈ ప్రాంతానికి, జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానంగా విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు అందేలా కృషి చేస్తూ వారికి మరింత చేరువయ్యేలా పోలీస్ శాఖ తరపున అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొని విజేతలుగా నిలిచిన జట్లకు అభినందనలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడల పట్ల ఆసక్తి మరియు మక్కువ ఉన్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు పోలీసులు శాఖ తరపున ఏర్పాటు చేస్తున్న ఇలాంటి క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే యువకులు అధిక సంఖ్యలో ఈ పోటీలలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయారని అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ఆదివాసీ ప్రజలకు అండగా ఉంటుందని, నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు అందించొద్దని సూచించారు. అనంతరం ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సో నిజంగా అంటే టీమ్స్ రావడం, దాంట్లో ఒక టీము పెట్టుకున్న టీము ఫైనల్స్కి వెళ్ళడం అనేది నిజంగా అంటే ఎంత ఇంటీరియర్ ఉన్నా కూడా, ఎంత ఇంటీరియర్ విలేజెస్లో ఉన్నా కూడా నేర్చుకోవాలన్న తపన ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడానికి పెద్దొట్ల టీం ఒకటి నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన చర్ల నుంచి కూడా వీళ్ళ ఆటలు చూస్తుంటే అసలు మాకు కూడా ఎంతో ఇన్స్పైరింగ్ ఉంది. మాకు కూడా చిన్నప్పుడు ఇట్లా ఎవరైనా వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే నేను కూడా వాలీబాల్ ప్లేయర్ అయ్యేటోని కావచ్చు. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సిఐ రాజుకి బాగా ఇన్స్పైర్ అయిపోయినా అంటే మన హెల్త్ కోసం ఆ విషయం సారు పర్టికులర్గా స్ట్రెస్ చేసినారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ బహుమతి కార్యక్రమాన్ని పిడి శ్రీను గారు చూడవలసిందిగా కోరుతాం. హలో, థ్యాంక్ యూ సార్. మొదటగా ఎస్పీ సార్ రోహిత్ రాజ్ ఐపీఎస్ సార్ గారికి, అదేవిధంగా భద్రాచలం ఏఎస్ సింగ్ ఐపీఎస్ చేశాయి సార్. ఇక్కడ అన్ని నాకౌట్ పెట్టేసి 4 పూల్స్ చేసేసి 4 పూల్ నుంచి బయటకు వచ్చిన టీములు సార్. ఈ డ్రెస్సులు ఉన్నాయి. ఈ డ్రెస్సులో 4 టీంలు వీళ్ళకి లీగ్ మ్యాచ్ పెట్టారు సార్. యాక్చువల్గా లీగ్ మ్యాచ్లలో ఎవరు ఎక్కువ విన్ అయితే వాళ్ళు విన్నారు సార్. అట్లా వీళ్ళ నలుగురికి 4 ప్లేస్. గుడ్ షాట్ కానీ అవుట్. గుడ్ బ్లాక్. మళ్ళీ అవుట్ కొట్టారు సుందరపాల్ నుంచి వెళ్ళి. చక్కటి ప్లే జెర్సీ నెంబర్ 2 నుంచి వెళ్ళి.